ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ బంగారు పాలకు వందనాల ప్రభువా, మరోసారి మాతో మాట్లాడండి. నీ వాక్యము యొక్క గ్రహింపు మా అందరికి దయచేయి, అందరూ దీవించు. యేసు నామమున అడుగుతున్నాను నా ప్రియ పలుకపు తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 17వ అధ్యాయము 9 నుండి 13 వరకు గమనిస్తే అండి, అక్కడ శిష్యులు సందేహంలో పడతారు. ఏలియా యేసు ప్రభు వారి కన్నా ముందు వచ్చి అన్ని చక్కబెడతాడు కదా, ఏంటి అని సందేహంలో ఉన్నప్పుడు ప్రభువారు ఆ ప్యాసేజ్లో క్లియర్గా అనేక విషయాలకు బోధిస్తారు. ఇక్కడ ఏంటి అని గమనిస్తే, ఏలియా ఎవరు అంటే పాత నిబంధనలో ఒక ప్రవక్త, అతని శిష్యుడు ఎలీషా. అయితే ఇక్కడ యేసు ప్రభువారు తెలిసిన విషయం ఏంటంటే, అక్కడ మలాకి గ్రంథము 4వ అధ్యాయం 1-6 వచనం చూస్తే అండి, ప్రవచనం ఉంటుంది. ప్రవచనం, ఆ ప్రవచనంలో మొట్టమొదటిగా భాగం చూస్తే బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి రాయబడుతుంది. యేసు ప్రభువారు పుట్టకముందు, యేసు ప్రభువారు భూలోకం రాకముందు బాప్తిస్మం యోహాను వచ్చి అన్ని చక్కబెడతాడు, అనేకుల్ని ప్రభు వైపు తిప్పుతాడు, ప్రభు యొక్క తోరను సారాన్ని చేస్తాడు. అంటే ఏలియా ఒక పరిచర్య తాత్కాలికంగా నెరవేర్పు ఎవరిలో కనపడుతుంది అంటే బాప్తిస్మం ఇచ్చే యోహానులో కనపడుతుంది. అయితే బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏలియానా? కొంతమంది మతాధికారులు వెళ్ళి నువ్వు ఏలియావా అంటే, లేదు నువ్వు ఏలియా కాదంటాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. కానీ జకర్యాతో దూత అంటాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి, ఏలియా ఒక ఆత్మను కలిగి ఉంటాడని దూత జకర్యాతో, బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క తండ్రితో పలుకుతాడు. సో బాప్తిస్మం ఇచ్చే యోహాను మనం చూసింది ఏంటంటే, ఏలియా యొక్క పరిచర్య తాత్కాలికంగా, లేదా మలాకి గ్రంథము 4వ అధ్యాయంలో ఉన్న ఆ ప్రవచనము తాత్కాలికంగా ఎవరిలో నెరవేర్చబడిందంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను నెరవేర్చబడింది. దాని తర్వాత చూస్తే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 4లో చూస్తే, ఏలియా పాత నిబంధన ప్రవక్త ఏలియా ఉన్నాడు కదండి, అతను చనిపోతాడు. ఎలా? మరణం చూడకుండానే పరలోకం వెళ్తాడు. మరణించకుండానే పరలోకానికి వెళ్ళిపోతాడు. అయితే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2 సాక్షులు శ్రమల కాలంలో వస్తారు. ఆ 2 సాక్షులు, ఒక సాక్షి ఎవరంటే ఏలియా. ఇతను కూడా ప్రభువారు రాకముందు, ఎప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభువారు మహిమతో రాబోతున్నాడు. రాకముందు ఏలియా వచ్చి అనేకులు ప్రభు తట్టు తిప్పుతాడు. సో అనేకులు ప్రభువుడు తిప్పుతాడు. ఆ పరిచర్య మలాకి గ్రంథంలో ఉన్న ఆ ప్రవచనం యొక్క కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్, పూర్తి నెరవేర్పు ఎవరిలో ఉంటుందంటే ఏలియాలో చూస్తాం. సో యేసు ప్రభువారు శరీరధారి అయి వచ్చినప్పుడు తాత్కాలికంగా బాప్తిస్మం ఇచ్చే యోహాను పరిచయం చేస్తాడు. యేసు ప్రభువారు అప్పుడు ఎలా వచ్చారంటే రక్షకుడిగా వచ్చాడు, తీర్పు తీర్చడానికి రాలేదు. పూర్తి మలాకి గ్రంథంలో ఉన్న ప్రవచనం పూర్తి నెరవేర్పు ఎప్పుడంటే శ్రమల కాలంలో ఏలియా మరణం చూడకుండా వెళ్ళాడు కదా, ఆయన వచ్చి పరిచయం చేసి మరణిస్తాడు. ఎప్పుడు యేసు ప్రభువారు 1000 ఏళ్ల పరిపాలనలో ఆ మహిమతో రాకముందు ఏలియా ఆ దేవుడు రాకముందు పరిచయం చేస్తాడు, కంప్లీట్ చేస్తాడు అనమాట ప్రవచనం నెరవేర్పు. ప్రభువారు ముందు రాకడలో రక్షకుడుగా కనపడతాడు, రెండవ రాకడలో తీర్పరిగా కనపడతాడు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రవచనం ఏదైనా సరే తాత్కాలిక నెరవేర్పు ఉంటుంది, కంప్లీట్గా నెరవేర్పు కూడా భవిష్యత్తులో ఉంటుందని మనం గుర్తించాలి. బైబిల్లో చాలా ప్రవచనాలు ఉన్నాయి, అన్నీ నెరవేర్చబడ్డాయి, కానీ ఒకటి ప్రాముఖ్యంగా నెరవేర్చబడలే. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7, 12, 16లో ప్రభు వస్తున్నాడు, ఇదిగో ఆయన త్వరగా వచ్చున్నాడు, ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు, ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు 3 సార్లు రాయబడిందండి. నిజంగా ప్రవచనము రాయబడిందంటే, ఆయన చెప్పబడిందంటే కంపల్సరీగా నెరవేర్చబడుతుంది. ఆయన త్వరగా రాబోతున్నాడు, అటు గ్రహింపు కలిగి జీవించాలి. ఫస్ట్ రక్షకుడిగా వచ్చాడు, ఆయన అందరూ రక్షింపబడాలని ప్రాణం పెట్టాడు. ఈసారి ఆయన రాబోతున్నాడు, ఎవరైతే నమ్మారో వారికి బహుమతులు, వారిని తన రాజ్యంలో తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ఎవరైతే నమ్మలేదో వారికి శిక్ష, తీర్పు అని గుర్తించాలి. కనుక నువ్వు నమ్ము, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు నమ్ము, విశ్వసించు, నువ్వు రక్షింపబడతావు. అటు మా కృప దేవునికి దయచేయను గాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, నీ కొందనాలు, గొప్ప దేవా, నీ కొందనాలు ప్రభా. అవునయ్యా, బాప్తిస్మం ఇచ్చే యోహాను నువ్వు తండ్రి ఈ భూలోకంలో ప్రభువా నువ్వు శరీరధారి అయ్యా వచ్చినప్పుడు తండ్రి దాని ముందు పరిచయం చేశాడు.
అదేవిధంగా ప్రభా అయ్యా 1000 పరిపాలనలో తండ్రి నువ్వు రాబోతున్నావు. దాని ముందు ప్రభా తండ్రి శ్రమల కాలంలో ఏలియా రాబోతున్నాడు అయ్యా, పరిచయం చేయబోతున్నాడు. ఈ ప్రవచనం అర్థం చేసుకుని కృపనిచ్చావు ప్రభా, నీకు వందనాలు. ముందు నువ్వు రక్షకుడిగా వచ్చావు, ఇప్పుడు నువ్వు తీర్పు రాబోతున్నావు ప్రభా తండ్రి. కనుక ప్రభా అందరూ గ్రహింపు కలిగి నువ్వు మా కొరకు మా అందరి కొరకు ప్రాణపెట్టావని విశ్వసించి అయ్యా నమ్మి నిన్ను అంగీకరించి నీ కొరకు జీవించే కృపను దయచేయి. అన్నిటిని మీరే మాయం పొందండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పలుకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.